హాయ్ హలో నమస్తే అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మన ఛానల్లోని వీడియో వచ్చేసి దోస పచ్చడి ముక్కలండి. మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా మనం ఈ పచ్చడి ప్రిపేర్ చేసుకోవడం కోసం దోసకాయలని ఈ విధంగా గింజలు లేకుండా తీసేసుకొని సన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. మీకు ఇష్టం ఉంటే గింజలు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే తీసేసాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి పల్లీలు వేసుకోవాలండి. ఒక గుప్పెడి పల్లీలు వేసుకొని సిమ్లో పెట్టేసుకొని ఈ విధంగా లైట్గా దోరగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. మంచిగా సిమ్లో పెట్టుకొని లో ఫ్లేమ్లోనే మంచిగా ఎక్కువసేపు ఫ్రై చేసుకుంటే లోపల వరకు మంచిగా ఫ్రై అవుతుంది. పల్లీలు అనేది టేస్ట్ కూడా బాగుంటుంది. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఒక స్పూను పచ్చెనపప్పు, ఒక స్పూను మినపప్పు వేసుకొని ఇవి కూడా కలర్ చేంజ్ అయిపోయి మంచిగా స్మెల్ వచ్చి ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకొని ఒక 3 మినిట్స్ పాటు ఫ్రై చేసుకొని ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత కలర్ చేంజ్ అయ్యి మంచిగా స్మెల్ వస్తుంటుంది, అర్థమవుతుంది కదా. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోని సేమ్ కొంచెం ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని 14-15 వరకు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. లేదంటే మీ కారానికి తగ్గట్టు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఈ విధంగా కలర్ చేంజ్ అయిపోయి మంచిగా ఫ్రై అవుతున్నప్పుడు లాస్ట్లోని ఒక 4-5 ఎండుమిర్చీలు వేసుకోవాలండి. ఎండుమిర్చీలు ఆప్షనల్ అనమాట. నేను కారానికి బాగుంటుందని చెప్పేసి పచ్చడి కదా టేస్ట్ బాగుంటుందని వేశాను. ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకొని పక్కకి పెట్టుకోవాలి. మళ్ళీ అదే కడాయిలోని కొంచెం ఆయిల్ ఉంచుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్న 4 మీడియం సైజ్ టమాటా ముక్కల్ని వేసుకొని ఉడికించుకోవాలి. ఇవి 50% వరకు మగ్గిన తర్వాత కొంచెం చింతపండు అలాగే 4-5 రెబ్బలు వెల్లుల్లి వేసుకొని ఈ విధంగా మంచిగా వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఉడికించేసుకొని పక్కకు తీసుకోవాలండి, చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక ఫ్రై చేసుకున్న పల్లీలు దినుసులు అవి ఉన్నాయి కదా, అవన్నీ ఈ విధంగా ఫైన్గా పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చీలు అలాగే ఉడికించుకున్న టమాటా ముక్కలు అవన్నీ వేసేసుకొని ఇప్పుడు దీంట్లోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా కొంచెం కోర్సుగా బ్లెండ్ చేసేసుకొని కొంచెం పసుపు అలాగే మనము ఇందాక కట్ చేసుకున్న దోస ముక్కలు ఉన్నాయి కదా అందులోని 50% ఒక హాఫ్ ముక్కల వరకు ఇందులోకి వేసుకొని ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి. పచ్చట్లో వేసేసుకొని ఇప్పుడు ఈ పేస్ట్ అంతా కూడా మంచిగా ఈ పచ్చడి అంతా కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని అందులోకి మిగిలిన దోస ముక్కల్ని యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకొని ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ పచ్చడి పేస్ట్లోని బాగా కలిసే విధంగా ఈ ముక్కలన్నీ బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు తాలింపు వేసుకోవాలండి. దీనికోసం ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని అందులోకి 1 స్పూన్ తాలింపు గింజలు యాడ్ చేసుకొని ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు శుభ్రంగా కడుక్కొని యాడ్ చేసుకొని అలాగే 2-3 ఎండుమిర్చీలు కూడా యాడ్ చేసేసుకొని ఫ్రై అయిపోయిన తర్వాత తాలింపు అనేది ఈ పచ్చట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఈ విధంగా బాగా కలుపుకోవాలి. మొత్తం కలిసే విధంగా కలిపేసి లాస్ట్లోని సగం ఉల్లిగడ్డని ఈ విధంగా సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీరను కూడా సన్నగా కట్ చేసుకొని అంతా కలిసే విధంగా బాగా కలుపుకుంటే ఈ విధంగా దోస ముక్కల పచ్చడి రెడీ అయిపోయినట్లండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి. ఈ దోస ముక్కల పచ్చడి మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా యమ్మీగా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారి చేసుకొని తింటే మళ్ళీ తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. మరి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బై బాయ్.